హలో, నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ ఆల్సో ఫిట్నెస్ ఎంతూజియస్ట్. సో ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ ఈజ్ వాట్ ఆర్ ద బెస్ట్ ఎక్సర్సైజెస్ టు లూజ్ వెయిట్. ఇక్కడ చాలా కామన్గా అడిగే క్వశ్చన్ ఇది. అంటే వెయిట్ లూజ్ కానీ ఏం ఎక్సర్సైజ్ చేయాలి? వాకింగ్ చేయాలా, స్విమ్మింగ్ చేయాలా, సైక్లింగ్ చేయాలా, జిమ్కి వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్ చేయాలా, యోగా చేయాలా? సో కామన్ గా ఐ గివ్ యూ సమ్ నాలెడ్జ్ అబౌట్ వాట్ ఆర్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ టు లూజ్ వెయిట్. సో బెస్ట్ ఎక్సర్సైజ్ అనేది ఎగ్జాక్ట్లీ ఇట్స్ అ వెరీ రాంగ్ టర్మ్ టు యూజ్ అండి. ఎందుకంటే ప్రతి ఎక్సర్సైజ్ లో ఇంటెన్సిటీ ఉంటుంది. అంటే మీరు 1 కిలో ఎత్తడం వేరే, 100 కిలోస్ ఎత్తడం వేరే. సో ఎగ్జాక్ట్లీ దాని వెనకాల ఇట్ ఈస్ నాట్ మచ్ సెన్స్ టాకింగ్ అబౌట్ దట్. బట్ ఐ విల్ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. సో బాటమ్ నుంచి స్టార్ట్ చేసి టాప్ వరకు వెళ్దాం. సో ఫస్ట్ థింగ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటారు, అంటే జిమ్ లో వెయిట్స్ ఎత్తడం. సో ఈజ్ దాట్ ద బెస్ట్ టు లూజ్ వెయిట్? అంటే దట్ యాక్చువల్లీ జిమ్ కి వెళ్ళి వెయిట్స్ ఎత్తితే క్యాలరీ బర్న్ పరంగా చూసుకుంటే చాలా తక్కువ బర్న్ అవుతాయి. ఈవెన్ దో మీరు చాలా ఇంటెన్సివ్ చేయనియండి. సపోజ్ మీరు వెళ్ళి హెవీ స్క్వాట్స్ చేసారు, డెడ్ లిఫ్ట్ చేసారు, బాగా చాలాసేపు వెయిట్ చేసి ట్రైన్ చేశారు, ఇట్ ఈస్ వెరీ ఇంటెన్స్ ఆన్ ద బాడీ. అంటే మజిల్లా పంప్ వస్తుంది, మీరు టైర్డ్ అవుతారు. కానీ యాజ్ సచ్ క్యాలరీస్ బర్న్ కావడం చాలా తక్కువ అవుతాయి వెయిట్ ట్రైనింగ్ కి. అయితే కానీ నాట్ వెరీ మచ్. సో అయినా కూడా వెయిట్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీకు మజిల్ మాస్ బిల్డ్ అవుతుంది. సో మజిల్ మాస్ అనేది చాలా క్రూషియల్. మనకి మజిల్ మాస్ తో స్ట్రెంత్ ఉంటుంది, మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకోటి ఏంటి అంటే మన మజిల్ మాస్ ఎక్కువ ఉంటే బేసల్ మెటబాలిక్ రేట్ ఎక్కువ అయ్యి మన బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. సో వెయిట్ ట్రైనింగ్ అనేది డైరెక్ట్ క్యాలరీస్ బర్న్ చేయదు, కానీ ఇండైరెక్ట్లీ క్యాలరీస్ బర్నింగ్ వెరీ ఎఫెక్టివ్. ప్లస్ మీ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. సో వెయిట్ ట్రైనింగ్ ఐ సజెస్ట్ ఎవ్రీబడి షుడ్ డూ ఇన్ దేర్ కెపాసిటీ. ఈవెన్ ఓల్డ్ పీపుల్ కూడా యూ డోంట్ హ్యావ్ టు గో టు జిమ్ అండ్ లిఫ్ట్ వెయిట్స్. పెద్ద పెద్ద వెయిట్స్ అయితే చేయకండి. కానీ ఏ కెపాసిటీలో ఉంటారో ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్. మీ దగ్గర వెయిట్స్ లేవనుకోండి, ఈవెన్ హోమ్ వర్కౌట్స్ చేసుకోవచ్చు. లైక్ డూయింగ్ పుషప్స్, పుల్అప్స్ చేయడము, మీరు బాడీ వెయిట్ స్క్వాట్స్ చేయడము. మీకు ఇంకా కూడా డిఫికల్ట్ కావాలి అంటే సింగిల్ లెగ్ స్క్వాట్స్ చేయడం, ఇవన్నీ. సో వెయిట్ ట్రైనింగ్ అకార్డింగ్ టు మీ హై క్యాలరీస్ బర్న్ కావు, కానీ ఇట్ ఈస్ వెరీ హైలీ రికమెండెడ్. మీకు డైరెక్ట్ క్యాలరీస్ బర్న్ కానీ ఏం చేయాలి అనేది కార్డియో ఎక్సర్సైజెస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. కార్డియో అనేది ఏంటంటే మన హార్ట్ రేట్ పెంచుతాయి. లైక్ యువర్ రన్నింగ్, యువర్ జంపింగ్ అండ్ క్యాలిస్థెనిక్స్, స్కిప్పింగ్ రోప్ ఇవన్. కార్డియోలో యూ కెన్ డివైడ్ ఇట్ ఇంటూ లో ఇంటెన్సిటీ, అంటే లైట్ గా వాకింగ్ చేయడం. మోడరేట్ ఇంటెన్సిటీ అంటే ఏంది అంటే నడుస్తూనే డిఫికల్ట్ అనిపిస్తుంది, కానీ అంత డిఫికల్ట్ కాదు. ఐ కెన్ మెయింటైన్ దట్ ఫర్ సమ్ టైమ్. మాట్లాడనీకి వస్తుంది కానీ అన్కంఫర్టబుల్ ఉంటుంది. సో అది మోడరేట్ ఇంటెన్సిటీ. సెకండ్ థింగ్ ఇస్ హై ఇంటెన్సిటీ. అంటే బాగా మీ వెనకాల టైగర్ పడ్డది అనుకోండి, మీరు ఎంత స్పీడ్ కురుకుతారు, దట్ ఈస్ కాల్డ్ హై ఇంటెన్సిటీ వర్కౌట్. సో ఇవన్నిట్లల్లో ఏది ఇంపార్టెంట్ అనేది అన్ని 3 రోల్ ఉన్నాయి మనకి. సో స్టార్టింగ్ లో బిగినర్స్ స్టార్ట్ విత్ లో ఇంటెన్సిటీ. ఓల్డర్ పీపుల్, హార్ట్ ఫిట్నెస్ లేని వాళ్ళు స్టార్ట్ విత్ లో ఇంటెన్సిటీ, ఓన్లీ లో ఇంటెన్సిటీ కంటిన్యూ చేయండి. సెకండ్ థింగ్, లాంగ్ టర్మ్ లో హై ఇంటెన్సిటీనా మోడరేట్ ఇంటెన్సిటీనా అంటే రెండింటికి బెనిఫిట్స్ ఉన్నాయి. హై ఇంటెన్సిటీకి ఏంది అంటే బెనిఫిట్ బాగా క్యాలరీస్ బర్న్ అవుతాయి, కానీ మీరు ఎక్కువ టైం చేయలేరు. సపోజ్ మీరు ఫుల్ క్యాలరీస్ బర్న్ చేసి మీరు 5 minutes ఎగ్జాస్ట్ అయిపోతున్నారు అనుకోండి, దానికన్నా వేరే మనిషి 1 hour చేస్తున్నాడు అంటే వాడు ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తాడు. సో హై ఇంటెన్సిటీ మీరు ఫ్యాట్ లాస్ కోసం వాడకండి. సో యూజ్ యువర్ హై ఇంటెన్సిటీ వర్కౌట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ కార్డియోవాస్కులర్ స్ట్రెంత్, మీ ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకోనికి వాడండి. మీకు స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది హై ఇంటెన్సిటీ కార్డియోతో. బట్ యాజ్ ఎ ఫ్యాట్ లాస్ మెషర్ మోడరేట్ ఇంటెన్సిటీ కార్డియో ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మోడరేట్ ఇంటెన్సిటీ అంటే ఏంటి అంటే మీరు ఒక హార్ట్ రేట్ అరౌండ్ మీ మాక్సిమం 85% దగ్గర మెయింటైన్ చేయడం. సో అప్రాక్సిమేట్లీ ఎంత టైం చేయాలంటే ఒక మినిమం 20 minutes per day చేయాలి మీరు. సమ్ టైమ్స్ కొన్ని డేస్ కుదరకపోతే వేరే డేస్ యూ కెన్ యాడ్ అండ్ డూ 30 minutes. సో ఒక 20 minutes per day ఇస్ వాట్ ఐ రికమెండ్, విచ్ విల్ నాట్ ఎఫెక్ట్ యువర్ లైఫ్ అడ్వర్స్లీ. అంటే మీరు 20 minutes కాకుండా మీరు 2 hours చేసినారు అనుకోండి, మీ డే అంతా టైర్డ్ ఉండొచ్చు, మీ వెయిట్ ట్రైనింగ్ ఎఫెక్ట్ అవ్వచ్చు, మీకు టైం ఉండకపోవచ్చు. సో ఒక మినిమం టైం మోడరేట్ ఇంటెన్సిటీ కార్డియో ఈజ్ 20 minutes అకార్డింగ్ టు వాట్ ఐ సజెస్ట్. సో ఎంత ఇంటెన్సిటీలో చేయాలనేది చాలా మంది ఇక్కడనే తప్పు చేస్తారు. వాళ్ళు ఒక ఇంటెన్సిటీతో స్టార్ట్ చేసి ఇయర్ అంతా అదే ఇంటెన్సిటీలో ఉంటారు. సో దట్ ఈస్ రాంగ్ మీకు. ఎందుకంటే మీ హార్ట్ అనేది కూడా వేరే మజిల్స్ లెక్క మీకు అడాప్ట్ అవ్వాలి. సో మీరు ఇవాళ ఒక 20 minutes లో ఒక స్పీడ్ లో చేస్తున్నారు అంటే ఒక 1 year కి దానికన్నా చాలా ఎక్కువ స్పీడ్ లో చేయాలి. సో డైలీ కొంచెం డైలీ కాకపోయినా అట్లీస్ట్ వీక్లీ ఆర్ మంత్లీ ఇంటెన్సిటీ పెంచడానికి ట్రై చేయండి మీరు మోడరేట్ ఇంటెన్సిటీ కార్డియోలో. సో 20 minutes per day ఇస్ ఎ మినిమం విత్ మోడరేట్ ఇంటెన్సిటీ కార్డియో. సో ఎటువంటి మెషిన్ చేయాలి అనేది వాట్ ఐ సజెస్ట్ ఇస్, అన్నిటికన్నా ఐ టెల్ యూ ఫ్యూ మెషిన్స్ మీకు చేసేది. ఒకటి స్టేషనరీ బైసికల్ అంటారు, అంటే కూర్చొని తొక్కే బైసికల్ ఉంటుంది. ఇంకోటి ఇంకా కూడా స్టేషనరీ బైసికల్ ఉంటుంది, వెనకాల బ్యాక్ సపోర్ట్ తో ఓన్లీ కాల్ దొక్కే. సో ఈ స్టేషనరీ బైసికల్ అండ్ సపోర్టెడ్ బైసికల్ అన్నిటికన్నా తక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తాయి. ఎందుకంటే మీకు బయట వెళ్ళి సైకిల్ దొక్కుతుంటే వేరే చాలా మజిల్స్ యూటిలైజ్ అవుతాయి, మీకు నిల్చునే మజిల్స్, మీ గ్లూట్స్ ఇవన్నీ. కానీ కూర్చొని దక్కే బైసికల్ చాలా తక్కువ బర్న్ అవుతాయి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద లోవర్ ఎండ్స్. కానీ చేయొద్దని కాదు, ఇఫ్ యూఆర్ స్టార్టింగ్ ఆఫ్ స్టేషనరీ బైసికల్ యూ కెన్ స్టార్ట్. సెకండ్ థింగ్, మీకు ట్రెడ్మిల్.
అంటే వాకింగ్ మెషిన్ అంటారు. సో ఆ ట్రెడ్మిల్ చేయడంలో క్యాలరీస్ బర్న్ అయితే బాగా. సో ఇంకా కూడా ఎఫెక్టివ్ చేయాలి ట్రెడ్మిల్ అంటే ట్రెడ్మిల్ ఇంక్లైన్ చేయండి, ఆ ట్రెడ్మిల్ హైట్ పెంచండి. అండ్ చాలా మంది ఏం చేస్తారంటే హైట్ పెంచి దాన్ని పట్టుకుంటారు హ్యాండిల్స్. సో హైట్ పెంచి హ్యాండిల్స్ పట్టుకుంటే మీకు అన్ని క్యాలరీస్ బర్న్ అవ్వాయి. సో వితౌట్ హోల్డింగ్ ద హ్యాండిల్స్ డైలీ కొంచెం కొంచెం ఆ ఇంక్లినేషన్ పెంచండి, డైలీ కొంచెం కొంచెం స్పీడ్ పెంచండి. సో ఇంక్లైన్ ట్రెడ్మిల్ ఇస్ వాట్ ఐ రికమెండ్. దానికన్నా కూడా ఎక్కువ ఇంటెన్సిటీ కావాలంటే దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అన్ ఎలిప్టికల్ మెషిన్ ఆర్ క్రాస్ ట్రైనర్ అంటారు కామన్ గా. సో వీటిలో ఏమవుతుంది అంటే మీకు లోవర్ బాడీ బాగా యూజ్ అవుతుంది, ఈవెన్ అప్పర్ బాడీ యూటిలైజ్ అవుతుంది. సో ఎలిప్టికల్ ఈస్ అకార్డింగ్ టు మీ ఈవెన్ బెటర్ దెన్ ట్రెడ్మిల్, బట్ పర్సనల్ చాయిస్ మీది. సో బైస్కిల్ లో కూడా ఒకటి ఎయిర్ డైన్ బైక్ అని వస్తుంది, ఒకటి ఎయిర్ డైన్ బైస్కిల్ అని. సో ఎయిర్ డైన్ బైస్కిల్ ఇస్ ఆల్సో వెరీ హై ఇన్ క్యాలరీ ఎక్స్పెండిచర్. సో మెషిన్స్ ఏమైనా చేస్తున్నారు అంటే go by this order. Start with a stationary bicycle, treadmill, incline treadmill, elliptical and airdyne bike. ఎన్నో సార్లు మీరు కాంబినేషన్ వాడొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ మీరు ఒకటే ఎక్సర్సైజ్ డైలీ చేస్తుంటే యూ విల్ గెట్ బోర్డ్. సో యూ హ్యావ్ టు ఈవెన్ స్విచ్ ఇట్. ఒకసారి అది చేంజ్ చేయండి, ఇది చేంజ్ చేయండి. సమ్ టైమ్స్ ఈవెన్ ఫర్ ఫన్ యాడ్ హై ఇంటెన్సిటీ యాక్టివిటీ లైక్ ఏమైనా స్పోర్ట్ ఆడడం కానీ మీ కాలిస్థెనిక్ ఎక్సర్సైజెస్ కానీ. మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే జస్ట్ లైక్ వెయిట్ ట్రైనింగ్, ప్రోగ్రెసివ్ ఇంక్రీజ్ ఇన్ ఇంటెన్సిటీ అండ్ డ్యూరేషన్. మీకు డైలీ, వీక్లీ, మంత్లీ మీరు బెటర్ అవ్వాలి. మీరు చేసిన ఫస్ట్ డే చేసినట్టు 1 year తర్వాత చేయొద్దు. ఫస్ట్ డే కి 1 year కి చాలా డిఫరెన్స్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ మీరు వచ్చిన రోజు 1 kilo ఎత్తుతున్నారు అంటే 1 year కి 100 kilos ఎత్తగలగాలి. సో దాట్ ఈస్ వాట్ వీ వాంట్ టు డూ ఈవెన్ విత్ ద కార్డియో. సో మీరు ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ మీరు పర్ అమౌంట్ ఆఫ్ టైం అంటే పర్ 20 minutes స్టార్టింగ్ లో ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశారో తర్వాత దానికన్నా చాలా ఎక్కువ బర్న్ చేస్తారు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద machines which are available in most common gyms, sometimes even households లో కూడా ఉంటాయి. సో దీస్ మీరు స్టార్ట్ చేయండి. యాజ్ ఐ సెడ్ మెల్లమెల్లగా అలవాటు అవుతున్న కొద్దీ కీప్ పికింగ్ అప్ ద ఇంటెన్సిటీ. ఏసారి చాలా హై ఇంటెన్స్ గా చేయకండి. మీరు బాగా ఫిట్, ఏ కార్డియాక్ ఇష్యూ లేదు అంటే ఒక మాక్సిమం హార్ట్ రేట్ కి 85% దగ్గర పెట్టుకోండి. అండ్ అదే కంటిన్యూ కావాలి. మీకు ఈవెన్ ఇంటెన్సిటీ పెరిగిన తర్వాత కూడా మీకు మోడరేట్ రేట్లోనే ఉంటుంది. థ్యాంక్ యూ.